నమస్తే డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటుకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన జగన్. అభిషేక్ కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిషేక్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో అభిషేక్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పులివెందుల్లోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందులు చేరుకున్నారు. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీనివాస వర్మ కోరిక మేరకు భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటుకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరిక మేరకు భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటుకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. భీమవరంలో జిల్లా ఆసుపత్రి లేదని, ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యవసర ప్రమాద రోగుల అవసరాలను తీర్చడానికి క్రిటికల్ కేర్ బ్లాక్ చాలా అవసరమని, భీమవరంలోని ప్రకాష్ నగర్ సమీపంలోని గొల్లవాని తిప్ప రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఏరియా ఆసుపత్రి, కొత్త 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లను నిర్మించడానికి 30 కోట్లు మంజూరు చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ న్యూఢిల్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఆకుబీడులో సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆకుబీడు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నూతన భవనాన్ని 65 లక్షలతో దాట్ల సత్యనారాయణరాజు నెలకొల్పిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. తన మిత్రుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం ఎమ్మెల్యే పురవర్తి రామాంజనేయులు క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలని కోరారని, వారి కోరిక మేరకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజుతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తాను కోరిన వెంటనే క్రిటికల్ కేర్ విభాగానికి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సత్యకుమార్ యాదవ్కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ న్యూఢిల్లీ నుండి వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రుడు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఉత్తరం ఇచ్చాడు, భీమవరం ఆసుపత్రికి ఏం చేస్తున్నారు అని. భీమవరం నియోజకవర్గంలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వం తరపున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 కోట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం 7 కోట్లతో మొత్తం 24 కోట్లతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ ప్రజలకి క్రిటికల్ కేర్ ని అందించడానికి ఉపయోగపడేలాగా మంజూరు చేయడం అనేది అది తొందరలోనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా నర్సాపురం ఎంపీగా ఉంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే గారుగా ఉంటున్న శాసనసభ్యులుగా ఉంటున్న అంజుబాబు గారు పదే కోరిన మీద హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలని, మెరుగైన వైద్య సేవలు చేయాలని అనేక సందర్భాలను కోరిన నేపథ్యంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని వారి కోరిక మేరకు మంజూరు చేయడం జరిగింది. భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం 24 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, నా చిరకాల మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్నా. గత నెల డిసెంబర్ 17-18 తారీఖుల్లో మేము ఇద్దరం ఢిల్లీలో కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను కోరడం జరిగింది సత్యకుమార్ గారిని, మిత్రమా మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, నేను నర్సాపూర్ పార్లమెంట్ నుండి ఎన్నికై కేంద్రంలో మంత్రిగా ఉన్నాను, మన ఇద్దరం కూడా చిరకాలం అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేశాం. మీరు వైద్య మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రుల యొక్క అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరినటువంటి సందర్భంలో నేను వెంటనే కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం నిధులు కేటాయించాలి భీమవరానికి ఆయనకి రాసి ఇవ్వడం, అదే రోజున ఆయన వెంటనే కూడా ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ ప్రయారిటీ అని వెంటనే కూడా దాని మీద రాస్తూ స్పెషల్ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈవేళ భీమవరం ఆకివీడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన 24 కోట్ల రూపాయలని ప్రకటించడం, మొన్ననే ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చినటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది, ఇలాగ ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తాను, ఆ సందర్భంగా కూడా 24 కోట్ల రూపాయలు ప్రకటిస్తాను, ఫిబ్రవరి నెలలో దానికి శంకుస్థాపన చేసి దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభిద్దామని ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది వేళ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే 24 కోట్ల రూపాయలు, అందులో 17 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం నిమిత్తం, 7 కోట్ల రూపాయలు
ఏదైతే పరికరాలు కొనుగోలు నిమిత్తం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా 24 కోట్ల రూపాయలను ప్రకటించినందుకు గాను సత్యకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజల తరఫున. అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఢిల్లీలో ఉండడం జరిగింది. ఏదైతే నాకు శాఖ తరఫున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా మా మిత్రులు మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారింటికి భోగి పండుగ జరపడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నటువంటి సందర్భంలో మరి నేను కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సత్యకుమార్ గారు తోడ్పడతారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల తరఫున. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలంగాణ మాజీ మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ వేరువేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరిపల్లె, గుర్జనాపల్లి, గొర్రెపూడి, వేములవాడ గ్రామాల్లో కోడిపందాల కోసం తయారు చేస్తున్న బర్రెలను ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎస్ఐ సునీత తమ బృందాలతో కలిసి ధ్వంసం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరిపల్లె, గురజానపల్లి, గొర్రెపూడి, వేములవాడ గ్రామాల్లో కోడిపందాల కోసం తయారు చేస్తున్న బర్రెలను ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎస్ఐ సునీత తమ బృందాలతో కలిసి ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో కోడిపందాలు, పేకాటులు, గుండాట వంటి జూదాలకు అనుమతి లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బంధాలు పొందాట ఇలాంటి నిరోధించమన్న విషయమై బరిలు ఎక్కడున్నాయి అనే అనుమానాస్పదంగా ఉన్న చోట్లకి పోలీసు వారితో కలిసి తనిఖీగా రావడం అయింది. ఇక్కడ బరిని గమనించి ఈ బరిని దున్ని దీనికి సంబంధించిన ఈ కంచెలు అవన్నీ తొలగించడం జరిగింది. పక్కన ఈ కడప పోలీసు వారు వారి సిబ్బందితో ఈ తొలగించే కార్యక్రమం చేయడం. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన కొనసాగిస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన కొనసాగిస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. వేముడోలు గ్రామంలో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ తొలుత స్థానిక బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఎంపీ పుట్ట ఆధ్వర్యంలో భీముడోలు మానస హైస్కూల్ ఆవరణలో ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ప్రతి మండలంలో చేస్తామండి. ఎందుకంటే ఇవాళ హెల్త్ క్యాంపు మనకి ఎన్నో సౌకర్యాలు ఎంపీ సంబంధించి చాలా వరకు సౌకర్యాలు ఢిల్లీలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం మనం ఉంది. ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా మన ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హెల్త్ క్యాంపు నేను అడిగిన తక్షణమే వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు అన్ని మండలాల్లో కూడా ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని అడిగితే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఇవాళ అప్పుడే మీరు చూస్తే 170 మంది హెల్త్ క్యాంప్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవాళ ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు 50% కన్సెషన్ ఇచ్చి వాళ్ళు మాకు ఈ సంబంధించినవన్నీ కూడా ఇది చేస్తున్నారు. మన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. పాత గవర్నమెంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ అసలు రాకపోతుంది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం పెట్టిన ఆ రోజుకే సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు చూస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ లో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు ఇవాళ చూస్తే మనకి భీమడోల్లో రైల్వే స్టేషన్లో చాలాసార్లు ఇక్కడ భీమడోల్ నుంచి వచ్చి నన్ను రైళ్ళు ఆగడం లేదండి, ఈ ట్రైన్స్ ఆపడానికి మీరు కంపల్సరీ మాట్లాడాలన్నారు. నేను మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసి మాట్లాడాను. ఈ సమస్య ఏముందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన కొనసాగిస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో రోజురోజుకి మన రూపాయికి విలువ లేకుండా పోవడం ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ తాజాగా డాలర్తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేని విధంగా 86కు పడిపోయిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ మరింత పతనమైందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి ఆనాటికి ఒక్క డాలర్కు ₹62.33 ఆ రోజు ఉండేది. అప్పుడే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు తీవ్రంగా విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే రూపాయిని బలోపేతం చేస్తాం, రూపాయి విలువ పడిపోకుండా చూస్తామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పతనమైంది. ₹62.33 నుండి ₹86కు పడిపోయింది. ఈ పతనము ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించలే. రోజు రోజుకు మరింత పతనమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల దిగుమతులు, వాణిజ్య చెల్లింపులు, విదేశీ అప్పు చెల్లింపుల మీద తీవ్ర భారం పడుతుంది. విదేశీ మారక నిల్వలు హరించుకుపోతాయి. ప్రస్తుతం మన దగ్గర $635 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇటీవలనే చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇది ఇలాగే కొనసాగితే విదేశీ మారక నిల్వలు మరింత హరించుకుపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి రూపాయి పతనాన్ని అడ్డుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే రూపాయి పతనం కాకుండా రూపాయి బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సేవ్ కల్చర్ అన్న నినాదంతో సైకత శిల్పం రూపొందించారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ సౌండ్ ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సేవ్ కల్చర్ అన్న నినాదంతో సైకత శిల్పం రూపొందించారు. జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతిని పురస్కరించుకుని 14 అడుగుల వెడల్పు 6 అడుగుల ఎత్తుతో ఈ సైకత శిల్పాన్ని 8 గంటల పాటు శ్రమించి రూపొందించారు. ఒకవైపు స్వామి వివేకానందను, మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించారు. అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఏలూరు జిల్లా నిడమరు సర్కిల్ పరిధిలోని గణపవరంలో కోడి పందాల కోసం ఉపయోగించే సుమారు 1300 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా నిడమరు సర్కిల్ పరిధిలోని గణపవరంలో కోడి పందాల కోసం ఉపయోగించే సుమారు 1300 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. గణపవరం మండలం చిన్నరామచంద్రపుర గ్రామానికి చెందిన బ్రహ్మానందం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేసేందుకు కోడి కత్తులు చేస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేయగా సుమారు 1300 కోడి కత్తులతో పాటు కత్తులకు పదును పెట్టే మోటార్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిడమరు సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 320 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు, కోడి పందాల కోసం సిద్ధం చేసిన 11 బర్రెలను ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. నిడమరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గణపవరం పోలీస్ స్టేషన్లో చిన్నరామచంద్రపురం గ్రామంలో మాకు వచ్చిన సమాచారం మేరకి ఈ కోడికత్తులు రేపు రాబోయే సంక్రాంతికి కోడికత్తులు తయారు చేస్తూ అదేవిధంగా పాత కోడికత్తులకి అన్నిటి కూడా పదును పెడుతూ ఉన్న సమాచారం మేరకు మేము ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి మూసినా అని బ్రహ్మానందం అంటే శివాజీ ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈయన ఏంటంటే ఈ కోడికత్తులన్నింటిని కూడా తయారు చేసేసి ఇవన్నిటిని కూడా దాని షేపులన్నీ రెడీ చేసుకుని ఇవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ అది పెట్టుకుని దాన్ని లేట్ మిషన్ మీద సానబట్టడం ఈ ప్రిపేర్ చేస్తున్నాడు. దాని మీద సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. అవన్నీ చూస్తే మొత్తం సుమారుగా 1300 కోడికత్తు బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్ని కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. అతన్ని అదుపులోకి తీసుకొని ఈ చట్ట ప్రకారం ఏదైతే మన ఏపీ గేమింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి దాని ప్రకారం మరియు ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం కూడా తన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నిడమరు సర్కిల్ పరిధిలో మన సిఐ సుభాష్ గారు, తర్వాత గణపవరం ఎస్ఐ గారు, తర్వాత చేబ్రోలు ఎస్ఐ గారు, తర్వాత నిడమరు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో కోడి పందాలు కానీ పేకాట కానీ గుండాట్లు కానీ ఇతర విషయాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇప్పటి వరకు కూడా ఒక 320 మందిని మనం ముందస్తు చర్యల భాగంగా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ బరువులు కూడా తయారు చేశారని తెలిసి ఒక 11 బరువుల్ని రాత్రి మేము ధ్వంసం చేయడం కూడా జరిగింది, హెచ్చరిక చేయడం జరిగింది. అలానే రెవెన్యూ అలా విధంగానే మేము అందరం కలిసి కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టడం, అలానే వైడ్గా పబ్లిసిటీ చేయటం, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకుండా సాంప్రదాయమైనటువంటి క్రీడలు చేసి పండగ ఆనందంగా కొత్త అల్లుళ్ళు కానీ కొత్తగా ఊరి నుంచి వచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ అసాంఘిక కార్యక్రమాలైనటువంటి ఈ కోడిపందాలు, పేకాట్లు, అదేవిధంగా జోదం, ఇతర గుండాట్లు కానీ ఎత్తు చిత్తులాట కానీ ఇలాంటి వలన మీరు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అనవసరమైనటువంటి పండగ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగటం మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఆనందంగా వచ్చి విషాదంగా ఇంటికి నుంచి వెళ్తున్నారు. కాబట్టి అది కరెక్ట్గా కాదు. దాని ఉద్దేశంతో మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద ఆ పేరు వింటేనే ఒక జాగృతి.
స్తుప్త చేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతి చేయడం కాకుండా హిందూ మత గొప్పదనాన్ని ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారతదేశంలో సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో యువతకి దిశానిర్దేశం చేశారు. జనవరి 12న వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచి ఆయనలో నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథుడు. నాటి బ్రిటిష్ పాలనలోని కలకత్తాలో 1863 జనవరి 12న ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజు ధ్యానం చేసేవారు. నరేంద్రుడు ఆటలలోనూ చదువులో కూడా చురుగ్గా ఉండేవారు. ఏకసంతాగ్రహి. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరారు. అక్కడ ఆయనకు జ్ఞాన తృష్ణ పెరిగి దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవారు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టారు. మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలని అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలో ఆరితేరినవారు. కానీ వారి వాదనలేవి నరేంద్రుణ్ణి సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదని గుర్తించాడు. రామకృష్ణ పరమహంస కాళీదేవికి గొప్ప భక్తుడు. ఆయన భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటూ ఉండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలిశాడు. ఆ సమయంలో రామకృష్ణ భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలై సంభ్రమానికి గురయ్యారు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే అదో విధమైన తదాత్మ్యంలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుణ్ణి తన గదిలోకి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీకోసం చూసి చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడివు కావు. సాక్షాత్తు భూమికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు రామకృష్ణ పరమహంస. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడాయన. ఇప్పటిదాకా ఎవరు తాము భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఈ మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం అని సంశయించాడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతడు చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి తన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. క్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాసేపటికి నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి ఆయనకు మార్గనిర్దేశనం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరిరక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది ఆయన తల్లిదండ్రులకు తెలిసింది. అప్పుడు అతను బిఏ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బిఏలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడే ఆయన తండ్రి మరణించారు. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగారు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొక పూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలా రోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు
తిండి పెట్టేవాడు. వారితో తన స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తరువాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మరోవైపు గొంతు క్యాన్సర్తో గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ నరేంద్రుడికి దారపోసి ఇలా అన్నాడు: నరేన్, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్లంతా నా బిడ్డల వంటివారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్లిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కలిసి గంగానది ఒడ్డున బరణగూరులో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు 2 లక్ష్యాలు ఉండేవి: ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా, వివేకానందుడిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యారు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం ఆయన గృహమైంది. ఇక్కడి ప్రజలు సోదర సోదరీమణులయ్యారు. దేశమంతటా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. పర్యటనలో ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాలలోనూ నివసించేవారు. కటిక నేల మీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్దిమంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్ కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బు లేక పస్తులుండాల్సి వచ్చేది. మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మైసూర్ మహారాజాతో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యుల విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూర్ మహారాజాతో అన్నారు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అన్నాడు మహారాజా. స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు. తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించారు. అమెరికాలో జరగబోవు సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి. అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అన్నారు భాస్కర సేతుపతి. దాని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్లి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్లి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్లి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలనుకున్నాడు. ఆయన ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచి విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ ఆయన మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893 మే 31వ తేదీన బయలుదేరింది. జూలై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనం ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అమెరికా దేశపు ప్రియ సహోదరులారా,
అని స్వామీజీ అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది. శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని ఆరంభించి సభికులను మంత్రముగ్ధులను చేశారు స్వామి వివేకానంద. ప్రజలను జాగృతం చేసే ఎన్నో స్ఫూర్తిదాయక ప్రవచనాలు చేశారు. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశారు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897న కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత ఘనస్వాగతం లభించింది. మద్రాసులో ఆయనను అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా స్ఫూర్తితో లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తర్వాత 2 సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొనుగోలు చేసి మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. ఈ మఠం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది వివేకానందుడి మంత్రంగా మారింది. దరిద్ర నారాయణ సేవ అనే పదాన్ని ప్రతిపాదించాడు. వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు నినాదంతో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. విశ్రాంతంగా పనిచేయడం వల్ల స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. శిష్యుల అభ్యర్థన మేరకు మరోసారి అమెరికా వెళ్లారు. ప్యారిస్లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారైంది, కానీ ఆయన ఆత్మ మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902న యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. బేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మెదడులో రక్తనాళం చిట్లడం ఆయన మరణానికి కారణంగా తేల్చారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున 16 సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే గంధపు చెక్కల చితిపై దహనం చేశారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగాల్లో భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన ఒక యుగ పురుషుడు అంతర్ధానమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటుకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన జగన్. అభిషేక్ కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ సీఎం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.